తిరుపతి జిల్లాలో ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల ఫీజులతో తల్లిదండ్రులు విలవిల్లాడిపోతున్నారు. లక్షల్లో ఫీజులు వసూలు చేయడంతో పాటు పుస్తకాలు, యూనిఫామ్లు కూడా పాఠశాలల్లోనే కొనుగోలు చేయిస్తున్నారు. మరోవైపు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో రైట్ టు ఎడ్యుకేషన్ కింద 25% ఉచిత కోటా కూడా అమలు చేయడం లేదు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఉపయోగం లేకుండా పోతోందని విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్రంలో విద్యార్థుల జీవితాలు ఆగమ్య గోచరంగా మారుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ పథకాలు అందకపోవడం, మరోవైపు ప్రైవేట్ కళాశాలల్లో భారీ స్థాయిలో ఫీజులు వసూలు చేయడంతో పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యార్థులు తమ విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మరికొంతమంది విద్యార్థి సంఘ నాయకులతో పాటు మరికొంతమంది తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సో చెప్పండి, రాష్ట్రంలో ఇటు పాఠశాలలో కావచ్చు, కళాశాలలో కావచ్చు, ఫీజులు భారీగా అధికంగా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే ఉచిత సీట్లు ఉన్నాయో ఇవి కూడా కేటాయించుకున్న వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఏ విధంగా? ఈరోజు జూన్ వస్తేనే తల్లిదండ్రుల గుండెల్లో రైలు పరిగెత్తినట్టు అవుతున్నాయి. ఒక పక్క విద్యార్థులకి మనం చదువుకోలేదు, మన పిల్లలైనా మంచి విద్యను అందించాలా, భవిష్యత్తులో మంచి ఉద్యోగం చేసుకోవాలని చెప్పేసి తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుంటూ అనేక పనులు చేసుకుంటూ తన పిల్లల్ని ఉన్నత చదువు చదివించాలని చెప్పేసి ఈరోజు చదివించుకునే పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వ విద్యలో సరైన విద్య లేకుండా, సరైన వసతులు లేకుండా తన బిడ్డని ఒక మంచి స్కూల్లో చేర్పిద్దామని చెప్పేసి ఈరోజు కార్పొరేట్ స్కూల్లో చేర్పిస్తే అక్కడ తల్లిదండ్రుల రక్తం పీల్చే విధంగా ఈరోజు యాజమాన్యం చేస్తుంది. 50,000 రూపాయలు ముందుగా అడ్వాన్స్ కట్టకపోతే మీకు సీటు రాదనే ఉద్దేశంతో ఈరోజు కేవలం గ్రామీణ ప్రాంతంలో ఉండే తల్లిదండ్రులను మోసం చేసి ఈరోజు లక్షల వేల రూపాయలు కార్పొరేట్ విద్యాసంస్థలు, ప్రైవేట్ విద్యాసంస్థలు దోచుకుంటా ఉన్నారు. మీరు నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఫీజు నియంత్రణ చేస్తామని మాటిచ్చిన తర్వాత అదేవిధంగా వాళ్ళ కొడుకు తనయుడు నారా లోకేష్ గారు పాదయాత్రలో కూడా చెప్పారు, ఎక్కడ కానీ ఫీజుల దోపిడీ జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పాడు. కానీ ఈరోజు నీ పార్టీలో ఏం జరుగుతూ ఉంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఎక్కడా కానీ ఏ రోజు కానీ విద్యాశాఖ గురించి నువ్వు పట్టించుకున్నావా? స్కూళ్ళు, కాలేజీలు ఏ విధంగా నడుస్తున్నాయి, ఏ విధంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి, నీ యొక్క ఫీజు గవర్నమెంట్ ఫీజు ఎంత ఉందని చెప్పి నువ్వు డిస్ప్లే పెట్టావా? ఇంతవరకు లేదు. కేవలము నీ యొక్క విద్యా సమస్యలు ఏదైతే మంత్రి నారాయణ ఉన్నాడో ఆ అన్ని కాలేజీలు కూడా, స్కూళ్ళు కూడా ఏ విధంగా వసూలు చేస్తున్నాయి. ఈరోజు నారాయణ కాలేజీలు కానీ, నారాయణ స్కూళ్ళు కానీ విచ్చలవిడితనం గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి, కుటుంబ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా వసూలు చేస్తున్నాయో అందరికీ తెలుసు. ఈరోజు నారాయణ కాలేజీలో విద్యార్థులకి ఎక్కువ మొత్తంలో ఈరోజు ఫీజులు వసూలు చేస్తున్నాయి. వాళ్ళకి మానసికంగా ఒత్తిడి చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇంకనైనా సరే నారా లోకేష్ గారు విద్యాశాఖ పైన దృష్టి పెట్టండి. మిగతా శాఖల పైన దృష్టి పెట్టకుండా మీరు మీ శాఖను వదిలేసి మిగతా శాఖలన్నీ కూడా దృష్టి పెట్టి మీరు పరిపాలిస్తున్నారే కానీ విద్యాశాఖ పైన ఎందుకు దృష్టి పెట్టడం లేదు? అంటే విద్యాశాఖ మంత్రులు మీ దాంట్లో ఉన్నారు కాబట్టి మీ పార్టీలో వేలాది రూపాయలు వసూలు చేసుకోవచ్చు, కానీ మీరు ఏం మాట్లాడరా? మీరు నోరు మూగపోయిందా? మేము ఒకటే చెప్తున్నాం, నీకు విద్యా మినిస్టర్గా ఉండడానికి నీకు అర్హత లేదు. తక్షణమే నువ్వు రిజైన్ చేయాలి. లేని పక్షంలో విద్యార్థి సంఘాలంతా కూడా రోడ్డుపైకి వచ్చి మేము ధర్నా చేస్తాం. కళాశాలలో ఏదైతే రైట్ టు ఎడ్యుకేషన్ కింద ఇచ్చే 25% సీట్లు కూడా వాళ్ళని కూడా పూర్తి స్థాయిలో ఫీజులు కట్టాలని వేధించడం, ఇవన్నీ కూడా పేద వర్గాల్ని అణగదొక్కడానికే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకి చాలా దారుణమైన పరిస్థితి నెలకొంది. ఇటు కళాశాలలో కావచ్చు, అటు పాఠశాలలో కావచ్చు, లక్షల్లో వస్తున్నారు, అక్షరాలని లక్షల్లో కొంటున్నారని కూడా ఇక్కడ అనేక మంది విద్యార్థి సంఘ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ ఎల్లయ్యతో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుపతి నుండి.